మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది చూడండి, పేరెంట్స్ ని వదిలేస్తున్నారు. కానీ పెంచి పెద్ద చేసి మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చాక పెళ్లిళ్ళు చేసి వాళ్ళ పిల్లల్ని చూసి అన్ని చేశాక వీళ్ళకి భారం అయిపోతున్నారు. కొంతమంది అయితే ఓల్డేజ్ హోమ్ లో వదిలేస్తున్నారు, కొంతమంది రోడ్డు మీదే వదిలేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, రేపు అదే పరిస్థితి మాకు కూడా వస్తుంది కదా, మా పిల్లలు మమ్మల్ని కూడా ఇలాగే చేస్తారు అనే ఆలోచన రావట్లేదు అంటారా? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, నేటి యువకులే రేపటి వృద్ధులోని. ఇవాళ మీరు 25 వయసులో ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు మీరు కూడా సీనియర్ సిటిజన్స్ అవుతారు. అది తెలియక కాదు, అది నెగ్లెక్ట్ చేస్తారు. ఇవాళ 25 వయసులో నేను అందంగా ఉన్నానని ఆవిడ అద్దంలో ముఖం చూసుకుని అందగత్తెనని మురిసిపోతావు, కానీ 50 ఏళ్ల తర్వాత ఈ అందం నిలబడదని ఆవిడకి తెలియదా? తెలుసు. దాన్ని ఆలోచన పక్కన పెట్టేస్తారు. ఇవాళ నేను బాగున్నాను కదా, ఇవాళ నేను బాగా అట్రాక్టివ్గా ఉన్నాను కదా, ఎవరినైనా నేను లైన్లో పెట్టుకోవచ్చా, ఈ ఆలోచన ఇటే పెడుతుంది కానీ అటు వెళ్ళదు. ఇంకొక కారణం ఏంటంటే, పాతకాలంలో అంటే 60-70 ఏళ్ల కిందట ఈ ఓల్డేజ్ హోములు లేవు, మనకి ఈ వృద్ధాశ్రమాలు అసలు లేవు. అప్పట్లో పిల్లలు తప్పనిసరిగా పేరెంట్స్ మా బాధ్యత అనుకుని చూసేవారు. ఎందుకంటే తల్లికి బిడ్డలకి మధ్య ఒక ఎమోషనల్ రిలేషన్, ఒక బాండింగ్ ఉంది ఆ రోజుల్లో. అలా తల్లులు కష్టపడ్డారు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి. అలాగే పిల్లలు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ కూడా వాళ్ళకు కూడా తల్లిదండ్రుల పట్ల ఒక అభిమానం, అంటే వీళ్ళు మనల్ని కష్టపడి పెంచారు అని ఆ అభిమానం ఉండేది. ఇప్పుడు తల్లులు పుడుతూనే ఆయాలకు అప్పచెప్పేస్తున్నారు, డే కేర్ సెంటర్లో పడేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళు ఉంటున్నారు. సో ఇక్కడ ఎమోషనల్ బాండింగ్ ఎక్కడుంది తల్లికి తండ్రికి? పిల్లలు ఏడిస్తే ఆయా దగ్గరికి వెళ్తారు, తల్లి దగ్గరికి రారు అక్కడక్కడ. ఎందుకంటే ఆయా రాత్రి పగలు వాళ్ళని ఎప్పుడైతే చూస్తుందో ఆయా మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. అదే ప్రేమనగర్లో ఒక డైలాగ్ ఉంది నాగేశ్వరరావుది, ఎప్పుడైనా నన్ను అమ్మలాగా చూసావా, నన్ను తల్లిలాగా పెంచావా, ఆయాయే నన్ను పెంచింది పెద్ద చేసింది అని చేత నా ప్రేమంతా ఆయా మీదే ఉందంటాడు నాగేశ్వరరావు. అలాగా ఎవరైతే వాళ్ళని ఆప్యాయంగా చూస్తారో చిన్నతనం నుంచి కూడా వాళ్ళ ప్రేమ అటే పెడుతుంది. అది ఆయానా తల్లి అక్క చెల్ల ఎవరో వాళ్ళకి సంబంధం లేదు, నన్ను చూసుకుంటున్నారు అన్న భావన ఉంటుంది. అదే భావనతో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళని మంచి చదువులు చదవాలనే భవిష్యత్తుతోటి మీరు 6 ఏళ్ళ 7 ఏళ్ళకే హాస్టల్లో పడేస్తారు. తారే జమీన్ పర్ సినిమా లాగా మీరు హాస్టల్లో పడేశారు. కానీ ఈ 5 ఏళ్ల పసి వయసు ఎంత ఏడుస్తుంది తల్లి కోసం అని. తల్లి పక్కన పడుకునే వయసు 5 ఏళ్ళు అంటే, ఇప్పుడు ఏడాదికే వేరే పడుకోబెడుతున్నారు, కానీ ఒకప్పుడు 10 ఏళ్ళు వచ్చినా అమ్మ పక్కలోనే పడుకునేవారు పిల్లలు. మా మేనేజర్ ఉండేవాడు సుందర్ అని, ఆయన చెప్తాడు, ఆయనకి 10 ఏళ్ళు వచ్చినా తల్లి దగ్గర పాలు తాగేవాట. 10 ఏళ్ళు 10 ఏళ్ళకి నుంచుని తాగేవాడు. నేను నుంచుంటే లెవెల్ సరిపోయేది, నుంచుని తాగేవాడు అమ్మ నేననేవాడు. అంటే అక్కడ పాలు వస్తున్నాయా లేదా, తాగుతున్నాడా లేదా అని కాదు, ఆ తల్లి బిడ్డల అనుబంధం అంతే. పొద్దునుంచి స్కూల్కి వెళ్ళి మిస్ అయ్యాడు కాబట్టి రాగానే తల్లి దగ్గర పాలు తాగితే వాడికి ఒక సాటిస్ఫాక్షన్. అలా పెరిగిన పిల్లలకు తల్లి పట్ల ప్రేమ సహజంగా ఉంటుంది, ఆ ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది, ఆ బాండింగ్ ఉంటుంది. ఇంకా పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, పిల్లల్ని మనం సక్రమంగా పెంచలేకపోతున్నాం, ఈ ఒకరిద్దరిని కూడా మనం హాస్టల్లో వేసేస్తున్నాము, పని వాళ్ళ మీద వదిలేస్తున్నాము అన్న ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది పేరెంట్స్కి. అందుకని వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. ఇదివరకు అలా కాదు, ఏది అడిగితే అది ఇచ్చేవాళ్ళు కాదు. అది కరెక్ట్ అయితేనే ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఏడ్చినా సరే లక్ష్య పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు వాడు 2 చొక్కాలు కావాలంటే ఇచ్చేస్తారు, నేను స్విగ్గీ నుంచి ఆర్డర్ తెచ్చుకుంటానంటే ఇచ్చేస్తారు. నాకు ఇది ఏది కావాలన్నా సరే వాళ్ళని కాదు అని అంటారు ఆ పిల్లల్ని. అంటే వీళ్ళు కాంపెన్సేట్ చేసుకుంటున్నారు, అంటే మేము పిల్లల్ని చూడటం లేదు అన్న ఒక గిల్టీ ఫీలింగ్ని వాడు కోరినవన్నీ వాడికి ఇస్తున్నాం కదా అని కాంపెన్సేట్ చేసుకుంటున్నారు. కానీ కోరినవన్నీ ఇవ్వడం ద్వారా మీరు చెరగొడుతున్నారు కదా వాడిని. వాడు సెల్ ఫోన్ కావాలంటారు, స్మార్ట్ ఫోన్ కావాలంటారు, ఇచ్చేస్తారా కానీ వాడు అసలు ఇందులో ఏం చూస్తున్నాడని ఒక్కరోజైనా గమనించారా మీరు? వాడు ఎవరి రూములు వాళ్ళవు కదా, తలుపు వేసుకుని వాడు రూమ్లో వాడు ఏం చేస్తున్నాడో మనకి తెలియదు. వాడు ఈ క్రైమ్ చూస్తాడు, ఈ సెక్స్ సంబంధించినవి చూస్తాడు, వాడి దృష్టి మారుతుంది, వాడి లైఫ్ స్టైల్ మారుతుంది. వాడు రాత్రిపూట నైట్ స్టడీకి వెళ్తున్నాను అంటాడు, ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాడో ఎక్కడ పోతున్నాడో తెలియదు. ఇంకా కార్లు, వాడికి మైనారిటీ తీరకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కార్లు పిల్లలకి ఇచ్చేవాడు బోలెడు మంది. గారావం, కారు తాళం ఇస్తారు, వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాడికి కారు తాళాలు ఎందుకు ఇస్తారు మీరు? మా వాడు కారు వేసుకెళ్ళిపోయాడంటే ఎలా వెళ్ళిపోయాడు, తాళం మీ చేతిలో ఉండగా మీరు ఇస్తేనే కదా తీసుకున్నాడు. అలా వెళ్ళిపోవడం వల్ల వాడు ఏమవుతుంది, వాడు ఫ్రెండ్స్ని వేసుకుని తిరుగుతాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి నా ఫ్రెండ్ ఏడ్చింది నా దగ్గర, ఏమనంటే, నా కొడుకు తిడుతున్నాడు నన్ను, ఎందుకు అన్నావు నన్ను, నాకు కావాల్సినవన్నీ నువ్వు తీర్చలేనప్పుడు అని తిడుతున్నాడు అంది.
నేనన్నాను, అసలు నువ్వెందుకు పుట్టావు, నా పర్మిషన్ లేకుండా నువ్వెందుకు తిరిగి అడగలేదు, వాడు తిడితే నువ్వెందుకు పడుతున్నావు, ఎందుకు కన్నావు నన్ను అని అడిగాడు. నువ్వెందుకు పుట్టావు అన్న, నువ్వెందుకు తిరిగి ప్రశ్నించలేదు, నన్ను అడిగావా, నా కడుపులో పడ్డప్పుడు నా పర్మిషన్ తీసుకున్నావా, నిన్ను ఇంత కష్టపడి సింగిల్ పేరెంట్గా పెంచితే నువ్వు నన్ను ఎందుకు కన్నావు, నా కోరికలు తీర్చలేనప్పుడు అన్నప్పుడు, నీ కోరికలు తీర్చే టూల్ని కాదు నేను, ఒక క్రమశిక్షణ ఒక పద్ధతిలో ఉండాలి. నువ్వు కారు అడిగావు, కారు ఇచ్చేస్తానా, నాకు ఆర్థిక స్తోమత ఉండాలి, అసలు నీ కారు అవసరమా లేదా ఉండాలి, నా ఫ్రెండ్ కారు ఉంది కాబట్టి నాకు ఉండాలి, అది తప్పు కదా. అలాంటి వాళ్ళతో అసలు నువ్వు ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తావు, సైకిల్ తొక్కే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి, గొడవ లేదు కదా. అలా ఎవరెవరితోటో పోల్చుకొని వాళ్ళతో మా లైఫ్ బాగాలేదు, మా పేదవాళ్ళ ఇంట్లో పడ్డాము, అసలు మమ్మల్ని ఎందుకు అన్నారు అనే అసంతృప్తి భావన ఉందే, అది కరెక్ట్ కాదు కదా. నీ తల్లిది కష్టపడి నిన్ను పెంచుతోంది అన్నది కరెక్ట్, అది ఆవిడకి నువ్వు ఏదో ఒక చదువుకొని ఉద్యోగం చేసి ఆవిడకి ఆసరాగా నిలబడాలి అన్నది కరెక్ట్, పెద్ద వయసులో ఆవిడకి తోడుగా అండగా ఉండాలి అన్నది కరెక్ట్. అది మానేసి నా ఫ్రెండ్ అలా ఉన్నాడు, నా ఫ్రెండ్ ఇలా ఉన్నాడు. ఇంకా ఆడపిల్లలు ముఖ్యంగా ఈ రోజుల్లో చూస్తున్నాం అనకూడదు, కానీ పెళ్లి చూపుల్లోనే కండిషన్, నీ పేరెంట్స్ నా ఇంటికి రాకూడదు. విన్నావా నువ్వు ఎప్పుడైనా ఇది, నీ పేరెంట్స్ నా ఇంటికి రాకూడదు. నీ పేరెంట్స్ అసలు నీకు మొగుడు ఎలా అయ్యాడు, వాడు ఆవిడకి కొడుకు అయిన తర్వాతనే కదా నీకు మొగుడు అయ్యాడు. వాడికి 25 ఏళ్ల దాకా ఆవిడ కొడుకేవాడు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక నీ మొగుడు అయ్యాడు. నీ మొగుడు అవుతూనే నీకు సంబంధం, ఇంకా ఆవిడతో ఉన్న హక్కులన్నీ నీళ్ళు వదిలేసుకుంది ఆవిడకి ఇప్పుడు వచ్చినా కొడుకే, 60 ఏళ్ళు వచ్చినా కొడుకే, ఎప్పటికీ కొడుకే, ఆ తర్వాతనే పెళ్ళాం అన్న సంగతి ఎందుకు మర్చిపోతారు. నీకు తల్లిదండ్రి ఉన్నారు, నా తల్లిదండ్రులు రావచ్చు, వాడి తల్లిదండ్రులు రాకూడదు. ఏంటిది అసలు ఆ ఆలోచన ఎలా వస్తుంది ఆడవాళ్ళకి, ఏమనాలి అలాంటి వాళ్ళని. అది అంటే పెళ్ళి కాకుండానే ఒక రకమైన నెగిటివిటీ అత్తవారి వైపు. దానితోడు కొంతమంది అత్తలు కూడా అలాగే ఉండొచ్చు అనుకో, అది వేరే విషయం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అత్తవారు అంటే ఒక శత్రువులు అన్న భావన. అత్తలు ఆడబిడ్డలు మాకొద్దు, నా మొగుడు నాకే సొంతం, సినిమా వచ్చినట్టు. నీ మొగుడు నీకే సొంతం ఎలా అవుతాడు, వాడికి ఇంకా బాధ్యతలు ఉన్నాయి, తల్లి ఉంది, పెళ్లి కావాల్సిన చెల్లెలు ఉంది, ఈ బాధ్యతలన్నీ తీరిన తర్వాత నీ దగ్గరికి వస్తాడు. అంతేగాని అవన్నీ వదిలేసి నాతోటే ఉండాలి, నాతోటే తిరగాలి, నాతోటే టూర్లు 24 అవర్స్ నాతోటే ఉండాలంటే మిగతా బాధ్యతలు ఏమైపోతాయి. అందుకని వాళ్ళు ముందే ఏం చెబుతారంటే కండిషను, నీ పెళ్లి తర్వాత నీ వాడు నా ఇంటికి రాకూడదు. తప్పు కదా అది అన్న భావన ఎవరికి ఉండట్లా. అదే పాట ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా తనబడతారు. అవునండి, మా అమ్మాయికి ఇష్టం లేదు, మా అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మా అమ్మాయి ప్యాకేజీ పెద్దది అబ్బాయి ప్యాకేజీ కంటే. ప్యాకేజీ పెద్దదైతే ఇక ఏం తప్పు చేసినా ఎరేజర్తో చెరిపేస్తారా. కొన్ని దాన్ని ఏమంటారు, పుట్టుకతో వచ్చే బాంధవ్యాలు ఉంటాయి. రక్త సంబంధం అనేది ఎవరు తెంచలేనిది, అది నువ్వు వద్దు అంటే పోదు. అది ఉన్నా లేకపోయినా, కలిసి ఉన్నా విడిగా ఉన్నా రక్త సంబంధమే. అలాంటిది నీ తల్లిదండ్రులతో నాకు సంబంధం లేదంటే వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పడేయాలా. అసలు ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఎన్ని వచ్చాయి గత 50 సంవత్సరాల్లో, చాలా. అవి కాక మళ్ళీ సీనియర్ సిటిజన్ హోమ్స్, ఓల్డేజ్ హోమ్లో కంటే కూడా కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి మేము వాళ్ళ దగ్గర ఉన్నాం, మాకు డబ్బులు ఉన్నాయి, మాకు ఆస్తుంది, మేము సీనియర్ సిటిజన్ హోమ్లో ఉంటాం అని ఎన్ని సీనియర్ సిటిజన్ హోమ్స్ వెలిసాయి. ఒక హైదరాబాద్లోనే ఎన్నో ఉన్నాయి. కొంతమంది పెట్టేస్తున్నారు, కొంతమంది వాళ్ళంతా వాళ్ళే వెళ్తున్నారు, కొంతమంది అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఇల్లు కొనేసి మీరు అందరూ ఉండండి అంటున్నారు. నేను రాత్రే విన్నాను, ఒక తల్లికి ఒంట్లో బాగాలేకపోతే ఆ కొడుకు ఏం చేశాడంటే వాళ్ళు మేడ మీద ఉంటారు, కింద రెంట్కి ఇచ్చిన వాటా ఖాళీ చేయించేసి తల్లి బెడ్ కిందకి మార్పించేసి ఒక బెడ్ సైడ్ అసిస్టెంట్ ఆమెకి ఏర్పాటు చేసి ఫ్రిడ్జ్, టీవీ, మంచినీళ్ళు, వంట, గ్యాస్ స్టవ్ అన్నీ అక్కడ అరేంజ్ చేసేసాడు. ఆవిడని ఎవరైనా చూడాలంటే కిందకి వెళ్ళండి, పైకి రావాల్సిన పని లేదు, కిందకి వెళ్ళండి, చూసుకోండి, మీరు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు వండుకోండి, తినండి, ఉండండి, అంతే తప్ప ఒక రిలేషను వాళ్ళు వచ్చారు ఒక కాఫీ ఇద్దాము ఒక మర్యాద అవేం లేవు. మంచాలు ఉన్నాయి, పడుకోండి, కుక్కర్ ఉంది, వండుకోండి, ఆవిడతో ఎన్నాళ్ళు ఉండాలంటే అన్నాళ్ళు ఉండండి, లేదా పొద్దు నుంచి సాయంత్రం వెళ్ళిపోండి, మీ ఇష్టం, మీ ఏర్పాటు మీకు చేసేసాం. అమ్మకి ఏర్పాటు చేసేసాం. అమ్మాయి ఏర్పాటు డబ్బులతో తీరుతుందమ్మా. నువ్వు ఎన్ని చేసినా నిన్ను కూడా అలాగే ఈ రోజున జరుగుతున్నది అదే. ఈ రోజున ఆయాలకి దగ్గర పడేస్తున్నారు పిల్లల్ని, అంచేత రేపొద్దున వాళ్ళు కూడా బెడ్ అసిస్టెంట్ దగ్గర పడేస్తున్నారు. రిలేషన్ ఎక్కడ పోయింది, ఎమోషనల్ రిలేషన్ లేదు ఇద్దరి మధ్యన. ఆవిడేమో ఆయాల దగ్గర పడేసింది, వీళ్ళేమో బెడ్ అసిస్టెంట్ దగ్గర పడేశారు. అంచేత తల్లి బిడ్డల మధ్యన బంధం అనేది, అనుబంధం అనేది ఉంటే ఆ రిలేషన్ అలా పెరుగుతూ వస్తుంది వయసుతో పాటు. అది మీ అమ్మ నా దగ్గర రావడానికి వీలేదంటే వాడు అసలు పెళ్ళే చేసుకోడు. నా తల్లిని రావడానికి బుద్ధనడానికి నువ్వెవరివి అని. రేపు పొద్దున్న ఏదైనా వస్తే అమ్మ నేనున్నాను భరోసాగా నిలబడతాడు. అలాంటి ఎమోషనల్ బాండింగ్ని, ఎమోషనల్ రిలేషన్ని పెంచుకోవాల్సిన బాధ్యత తల్లికి ఉంది, కొడుక్కి ఉంది. అంచేత దీన్ని తప్పించుకోవాలి అని చూస్తే రేపొద్దున వాళ్ళ పరిస్థితి అదే అవుతుంది. ఈవేళ మీరు మీ పిల్లల్ని పెంచుతున్నారు, రేపొద్దున 25 ఏళ్ళు పోయాక మీరు వృద్ధులు అవుతారు, అప్పుడు ఆ పిల్లలు అదే చేస్తారు. ఏ రాని అడిగితే వాళ్ళు అనరా, ఏ నువ్వు నానమ్మని పడేలా, ఈరోజు మీ టర్న్ వచ్చింది మీరు పడేశాను.
అనే పరిస్థితి తెచ్చుకోకూడదంటే వీళ్ళు ఇప్పటి నుంచి పెద్దల పట్ల జాగ్రత్త వహించాలి, పెద్దల పట్ల ప్రేమ చూపించాలి. వీళ్ళు నా వాళ్ళు అన్న ఫీలింగ్ రావాలి ముందు. భర్త అంటే నా భర్త నాకే సొంతం కాదు, భర్త నాకు సొంతం అంటే భర్తకి సంబంధించిన మొత్తం రిలేషన్స్ అన్నితో నాకు సంబంధం ఉంది అనుకోవాలి. భర్త ఒక్కడే కాదు, వాడు పెట్టిపుచ్చుకొచ్చాడంటే వాడికి సంబంధించిన అందరూ ఉన్నారు అందులో. వాళ్ళు వస్తే వాళ్ళు ఆహ్వానించాల్సిందే, నువ్వు భరించాల్సిందే, వాళ్ళని చూడాల్సిందే. వాళ్ళు నాకు సంబంధం లేదు, నా మూడే నాకే సంబంధం అనుకుంటే నడవదు. అలా వచ్చే మగాళ్ళు ఉన్నారు కాబట్టి నడుస్తోంది. కానీ అది సమాజానికి చేటే కానీ మంచి కాదు, అది ఎప్పటికైనా చేటే అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.